జీవనన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జీవనన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నిధులు ఇవి ప్రత్యక్ష ఢిల్లీకి వెళ్ళి గ్రామానికి వచ్చే విధంగా సౌకర్యం ఏర్పాటు చేసుకుంటాం. మీరు ఏ పరిస్థితుల్లో మీ గ్రామాల అభివృద్ధి కొరకు మీరు ఎవ్వరికీ సంకోచించవలసినటువంటి అవసరం లేదు. ఎల్లేపి ఏమైపోయిందంటే నడవంతర బోర్లు బెదిరించేటోళ్ళు మోపాయండి. మీరు నా దగ్గర రాకుండా నీ బిల్లు రాదు, ఈ పనులు మంజూరు కావు, ఉన్నారు కొద్దిగా శక్తులు ఉన్నాయి బిడ్డ చెప్పాను, మీకు ఉన్నమాట చెప్తున్నాను. సరళ నడవంతర బెదిరించేటోళ్ళు ఉన్నారు. మీరు ఏదైతుందో మా దగ్గర రాకుంటే మీ బిల్లులు రానియా, నేను నీ ఇల్లు మంజూరు కానియా, నీ డెవలప్మెంట్ ఎట్లయితుందో. మీరు ఎంత డెవలప్ చేసినా 10 ఏళ్ళు కనబడదు కదా టీఆర్ఎస్ వాళ్ళు. ఈ టీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో అవ్వా, వాళ్ళు కొత్తోళ్ళు కాదు కదా. ఓ 10 ఏళ్ళు రాజ్యం చేసినా చేయలేదు వాళ్ళు. ఆ 10 ఏళ్ళు రాజ్యం చేసినప్పుడు ఏదైతుందో వాళ్ళు ఏమైనా పని చేసిందా? అవుతల్లి 10 ఏళ్ళు రాజ్యం చేసిన వాళ్ళు ఏమైనా చేసిందా అంటున్నాను నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇవన్నీ చేస్తున్నది. నిన్నటిదాకా ఏం శాతగానోడు ఏదైతున్నదో వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి మన కాంగ్రెస్ సంకలం వచ్చేది ఎత్తున్నదో నేను చేత పెద్దరికం అని చెప్పి చెప్పుకోరా ఆయన పెద్దరికం. కానీ కాళ్ళల్లో కట్టడం పెట్టడం చేత మాత్రం మర్యాద దక్కదని చెప్పండి. కాళ్ళల్లో కట్టడం పెట్టడం చేత మాత్రం మర్యాద దక్కదని చెప్పండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ దుబ్బగూడెంలో కొంత నీటి ఎద్దడి ఉంది, నీటి సమస్య ఉందని చెప్పి నాకు దృష్టికి వచ్చింది. ఉన్నారు దుబ్బగూడెంలో ఎవరండి ఇక్కడ? నేను చెప్తున్నా కదా, నీ దుబ్బగూడెం లోపల నీటి ఇబ్బంది ఉందని చెప్పి నా దృష్టికి వచ్చిందా. నీ దుబ్బగూడెం లోపల ఏదైతుందో త్రాగునీటి సౌకర్యం పరిష్కారం చేసి మిషన్ భగీరథ అని చెప్పిండ్రో మీకు ప్రతి ఇంటికి నీళ్ళు దాపిచ్చే దిమ్మదారు నాకు బిడ్డ అంటూ నేను ఆర్గనైజేషన్ అంటే వాస్తవంగా ఏదైతుందో మనం చేయవలసిన బాధ్యత మనం ముందు చేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ నడవంతర పోళ్ళు వచ్చేయి నడవ మన కాళ్ళలో కట్టడం పెట్టినట్టు ఇక మేము ఏదో చేస్తామని చెప్పి పెద్దరికలు దుబాలు చూస్తారని చెప్పంటారు. అది మీకు జాగ్రత్త ఉండండి. కాంగ్రెస్ కండువా అనేది ఏదైతే ఉందో ఇది మనది. 10 ఏళ్ళు మనం జెండా పట్టుకుని పోరాటం చేసినాం. మనం 10 ఏళ్ళు జెండా పట్టుకుని పోరాటం చేసామని చెప్పి అంటున్నా. ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ మీద హక్కు ఉంటుంది అని చెప్పంటే మనకి హక్కు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి హక్కు ఉంటుంది? మనకు హక్కు ఉంటుంది అని కనీసం కాంగ్రెస్ అని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యం లేనోడు మనకు వచ్చేది అవుతుందో కలర్ కట్టబెడతా అంటే ఆడ అక్కడనేమో ఏదైతుందో నాది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అని చెప్పుకుని ఉన్న ఒకరు వీకుద్ది. వాడు కాంగ్రెస్ అని చెప్పుకుని ఉన్న ఒకరు వీకుద్దాడ. ఆడబోయేదన్నా కాంగ్రెస్ కాదు అని చెప్పినామో అక్కడ అఫిడవిట్ ఇచ్చేది అక్కడ చెప్పుకోండు. మన ఈడికి వచ్చేది అవుతుందో ఈడేమైనా దొబ్బాలే కదా, ఇలా దొబ్బడానికి కొరకు ఏదైతున్నదో మళ్ళీ నాది కాంగ్రెస్ అంట. మంచిదేనానే? వాడని ఒక మాట మీద ఉండాలి సత్యవంతుల లెక్క, వాడని ఒక మాట మీద ఉండాలి సత్యవంతుల మీద లెక్క అని చెప్పంటాను నేను. కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి. నేను చెప్పాను నేను భవిష్యత్తు లోపల రేచపల్లి గ్రామానికి కానీ గ్రామానికి అనుబంధమైన తండలు కానీ ఎవరైనా కానీ కాక ఏ సమస్య ఉన్నా కానీ నేను అత్యంత ప్రాధాన్యత నేను పనిచేస్తాను చెప్పంటున్నా. నేను దుబ్బగూడెం కానీ వస్తా, తలపలగూడెం కానీ వస్తా, భీమిరెడ్డిగూడెంకి వస్తా,
లచ్చనాయక్ తండాస్ ఇవన్నీ చిన్న చిన్న పల్లెలు తండాలు కాబట్టి ఏదైతుందో మా రేచపల్లి ఈ వీళ్ళు కొద్దిగా నా మీద అటు ఇటు ఉన్నా కానీ ముందు తండాల సంగతి అయినాక మీ సంగతి చెప్తున్నా మున్న సంగతి చెప్తున్నా ఎప్పుడు చెప్తాను ముందు తండాలకు సౌకర్యాలు చేసిన తర్వాత గూడాలు చేసినాక ఏదైతే ఉందో అప్పుడు పెద్దూరు సంగతి చూస్తాం. పెద్దూరులో కూడా ఆంజనేయ స్వామి గుడి కట్టినాం, అలాగే తక్కువ చేయలేదు, మంచిలు చేసినాం, గుడికి వేసినాం, అన్ని చేసినాం, అన్ని ఉన్న సౌకర్యాలు అక్కడ ఏది ఉన్నా కానీ వాళ్ళ మరి సరళ చొరవ తీసుకొని అందరిని ఐక్యం తీసుకొచ్చి అలా వీళ్ళకు తలుపులో కూడా పోలకి ఏదైతే ఉందో వాళ్ళకి ఏం లేకుండా మెంబర్లే చేయింపు వాళ్ళు కూడా కలపకపోను. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కొద్ది మంది ఉన్నాం కాబట్టి మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళని కూడా పట్టించుకుంటారు, దుబ్బ కూడా పట్టించుకుంటారు, తలుపులో కూడా పట్టించుకుంటారు. అందరు అన్నదమ్ములు లేక మంచిగా కలిసి ఉండాలని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతుందో ఈ జవహర్ రోజ్గార్ యోజన